మతుండి మాట్లాడుతున్నావా, మతి లేక మాట్లాడుతున్నావా సాంబా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ ఏం చెబుతున్నావు? సొంతంగా సీఎం అయ్యే కెపాసిటీ లేదు అని నీకు నువ్వే మా పరువు తీస్తున్నావా? సొంత మీడియా కదా అని అనుకుంటే నువ్వు చెప్పే పిట్ట కథలు, నువ్వు చెప్పే బుర్ర కథలు మమ్మల్ని తక్కువ చేసేటట్లున్నాయి అని సొంత మీడియా నెటిజన్లే TV5 సాంబశివరావును చివాట్లు పెడుతున్నారు. ఒక్కసారి TV5 సాంబశివరావు ఏం మాట్లాడాడో చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం విశ్లేషించుకుందాం. మోడీ గారి గురించి రాస్తూ మోడీ గారు అంటే పడుకొని ఉన్నారు. కార్యానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. మోడీ గారు పెద్దవారు కదా, ప్రధానమంత్రి కదా అని చెప్పి కాళ్ళ దగ్గర ఉన్న కుర్చీ మీద కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే తన దగ్గర కూర్చొనున్నారు కుర్చీలో. అదే దుర్యోధనుడు అర్జునుడిలాగా అనమాట. ఎమ్మటే మోడీ గారు లేచి చంద్రబాబు నాయుడు గారిని చూశారట. ఏం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మిగతా అందరూ బాగున్నారా అంటే బాగున్నారు సార్, ఏం కావాలి నీకంటే, మీరు మాతో ఉండండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. ఓకే 100% నేను నీతో ఉంటాను, నిన్ను గెలిపిస్తాను, నేను సీఎం చేస్తాను, డోంట్ వరీ అన్నాడట. గారి గురించి రాస్తూ సోషల్ మీడియాలో సొంత మీడియా వాళ్ళే TV5 సాంబశివరావును ఏకిపారేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సొంతంగా గెలిచే సత్తా లేదు. మోడీ గారి దగ్గరికి వెళ్ళేసి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. మోడీ గారు కాళ్ళ దగ్గర కూర్చున్న అర్జునుడు లాంటి చంద్రబాబును చూసి అభయం ఇచ్చి నిన్ను గెలిపిస్తాను, నేనున్నాను నీకు అని వెన్ను తట్టి పంపించాడు. మోడీ ఆశీర్వాదం వల్లే చంద్రబాబు నాయుడు గెలిచాడు అని చెప్పకనే మతిలేని సాంబశివరావు చెబుతున్నట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏమని ట్రోల్ చేస్తున్నారంటే, మతుండే మాట్లాడుతున్నావా సాంబా? బాబుగారు మోడీ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోవటం ఏంటి? ఎవరో బాబుగారిని గెలిపించటం ఏంటి? సీఎం చేయటం ఏంటి? సొంతంగా సీఎం కాడు అన్న భావంతో కావాలనే అవమానిస్తున్నావా అంటూ సొంత కూటమి పార్టీ నేతలే సాంబశివరావును చివాట్లు పెడుతున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలియదు నీకు, అసలు బ్రెయిన్ ఉందా నీకు అంటూ TV5 సాంబశివరావుపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ అటు కూటమి పార్టీ నాయకులు ట్రోల్ చేస్తుంటే వైసీపీ అభిమానులు కూడా TV5 సాంబశివరావును ట్రోల్ చేస్తూ, అయ్యా మీ చంద్రబాబు నాయుడు మందితో వస్తున్నాడు, మార్బలంతో వస్తున్నాడు, మందితో మార్బలంతో వచ్చేవాడు దుర్యోధనుడు అవుతాడా, అర్జునుడు అవుతాడా? నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? తల దగ్గర కూర్చున్న జగన్మోహన్ రెడ్డిని దుర్యోధనుడితో పోలుస్తున్నావు. దుర్యోధనుడు ఎక్కడైనా సింగిల్గా యుద్ధానికి వచ్చాడా ఎప్పుడైనా మహాభారతంలో? కనీసం నీకు మత గ్రంథాల గురించి అవగాహన లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. మన పురాణాల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. అర్జునుడు సింగిల్గా వచ్చి యుద్ధం చేస్తాడు, దుర్యోధనుడు మంది మార్బలంతో వచ్చి యుద్ధం చేస్తాడు. సింగిల్గా వచ్చే అర్జునుడిని శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తాడు. మంది మార్బలంతో వచ్చే దుర్యోధనుడిని శ్రీకృష్ణుడు యుద్ధంలో చంపిస్తాడు. అది కూడా నీకు తెలియపోతే ఎట్లా? ఎవరు ఎక్కడ కూర్చున్నారు అనేది మతి ఉండి మాట్లాడుతున్నావా, మతి లేక మాట్లాడుతున్నావా సాంబా అంటూ సీఎం చంద్రబాబు నాయుడుపై మరియు జగన్మోహన్ రెడ్డిపై దుర్యోధనుడు అర్జునుడు అని సంబోధించిన మాటల పట్ల వైసీపీ అభిమానులు అటు చివాట్లు పెడుతుంటే, ఇటు కూటమి పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా మా నాయకుడికి సొంతంగా సీఎం కాలేడు అని చెప్పకనే చెప్తున్నావు. నీకేమన్నా మతుందా కొద్దిగైనా? మోడీ ఆశీర్వాదం వల్ల బాబు గెలిచాడా? నువ్వే మా పరువు తీసేటట్టుండావే అని కూటమి నేతలు కూడా సాంబశివరావును చివాట్లు పెడుతున్నారు. ఇందు మూలంగా తెలిసింది ఏంటంటే, TV5 సాంబశివరావుకు పూర్తిగా మతి చెడింది. జర్నలిజం అనే మాటకి అర్థం మర్చిపోయి ప్రజా సమస్యల గురించి చర్చించుకుంటా పిట్ట కథలు, బుర్ర కథలు చెప్పుకుంటూ అటు ప్రతిపక్షాల చేత, ఇటు అధికార పక్షం చేత రెండు పక్కల కూడా ఆయన్ని చివాట్లు పెట్టేటట్టు చేసుకుంటాడు, అందరి చేత అత్యంతలు వేసుకుంటాడు అనే క్లియర్గా అర్థమవుతా ఉందని మనం ఈ వీడియో ద్వారా సందేశం ఇస్తున్నాం.